హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటంటే ఈ గ్లోబల్ బిజినెస్ నుంచి ఫస్ట్ చాప్టర్లోని షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు అందరికీ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి లాస్ట్ వరకు వినండి, మంచి అర్థమవుతుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి లాస్ట్ వరకు. సో లాస్ట్ వరకు వినండి, మంచి అర్థమవుతుంది. ఈ నోట్స్ నేనే ప్రిపేర్ చేశాను, చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్లోబలైజేషన్ అనమాట. గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు ద చార్లెస్ యూఎల్ హిల్, గ్లోబలైజేషన్ ఈజ్ అ షిఫ్ట్ టువర్డ్స్ ఏ మోర్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్ వరల్డ్ ఎకనామీ. గ్లోబలైజేషన్ హ్యాస్ టూ మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ గ్లోబలైజేషన్ ఆఫ్ మార్కెట్స్, సెకండ్ వన్ ఈజ్ గ్లోబలైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ మన థాట్సే కాకుండా డిఫరెంట్ ఎవరి నుంచో థాట్స్ని మనము అడిగి వాళ్ళ ఐడియాస్ని అడిగి మన బిజినెస్ గోల్స్ రీచ్ అవ్వడానికి మనము ట్రై చేస్తామన్నమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే త్రూఅవుట్ ద వరల్డ్ మెనీ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం వాళ్ళ థాట్స్ వాళ్ళ ఐడియాస్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి. కలిసికట్టుగా ఏదైనా అందరితో కలిసి మనం పనిచేయాలన్నమాట. ఇంకొకరిపైన డిపెండ్ అయ్యే మన బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ కానీ గోల్స్ కానీ రీచ్ అవ్వడానికి మనము ట్రై చేయాలి. సో అప్పుడే మనము బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ కానీ గోల్స్ కానీ రీచ్ అవుతాయి. సో దీంట్లో టూ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, గ్లోబలైజేషన్ ఆఫ్ మార్కెట్స్. ఇంతకుముందు ఏంటంటే ఒక వస్తువు ఎక్కడ తయారవుతుందో అక్కడే దొరికేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ మార్కెట్ వల్ల, ఈ గ్లోబలైజేషన్ ఆఫ్ మార్కెట్స్ వల్ల, ఇప్పుడు లైక్ మెక్డొనాల్డ్స్ బర్గర్ అది కాలిఫోర్నియాలో ఒరిజినేటెడ్ అయింది, కానీ మరి ఇప్పుడు మన సిటీస్లో కూడా దొరుకుతుంది, మన ఏరియాలో కూడా దొరుకుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ తయారు చేసిన ప్రోడక్ట్ వాళ్ళ రీజియన్లోనే కాకుండా వాళ్ళ కంట్రీలోనే కాకుండా త్రూఅవుట్ ద వరల్డ్ అవైలబిలిటీ అవుతుంది అనమాట. త్రూ ఫ్రాంచైజెస్ అనమాట. వాడు తయారు చేసిన ప్రోడక్ట్ సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అన్నిట్లో దొరుకుతుంది, ప్రతి ఏరియాలో దొరుకుతుంది అనమాట. దీన్ని గ్లోబలైజేషన్ ఆఫ్ మార్కెట్స్ అంటారు. నెక్స్ట్ గ్లోబలైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే లైక్ ఒక వస్తువు తయారు చేయడానికి దానికి కావాల్సిన రా మెటీరియల్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి సేకరించి ఒక దగ్గర దాన్ని తయారు చేసి డిఫరెంట్ కంట్రీస్కి సెల్ చేస్తున్నాడు. సో ఒక దగ్గర కొనడం, ఒక దగ్గర తయారు చేయడం, ఇంకొక దగ్గరికి పంపించడం అనమాట. త్రూఅవుట్ ద వరల్డ్ ప్రొడక్షన్ వాడిది నడుస్తుంది అనమాట. ఎవరైతే బిజినెస్ని స్టార్ట్ చేస్తారో దానికి సంబంధించిన వస్తువులు ఒక దగ్గర కొని ఒక దగ్గర అమ్ముతున్నాడు అనమాట. త్రూఅవుట్ ద వరల్డ్ ఆ ప్రొడక్షన్ అనేది చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ కామర్స్ వచ్చేసి, ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్, ఏదైతే బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ ద ఆన్లైన్ విత్ యూజింగ్ ద ఇంటర్నెట్ అనమాట. ఎప్పుడైతే మనము ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఒక యాప్ ద్వారా, ఒక సైట్ ద్వారా మనం ఒక వస్తువుని అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే దాన్ని ఈ కామర్స్ అంటారు. లైక్ మనం మీషోలా, ఫ్లిప్కార్ట్లా, అమెజాన్లా, స్విగ్గీలో, జొమాటోలో ఇట్లా అన్నీ ఆర్డర్ చేసుకుంటాం. కావాల్సిన ప్రొడక్ట్స్ మనకు డోర్ స్టెప్ వస్తున్నాయి కాబట్టి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం. త్రూ ఏదైంది ఇంటర్నెట్ ద్వారా, త్రూ సైట్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నాం. సో దాన్నే ఈ కామర్స్ అంటారు. ఎలక్ట్రానిక్ కామర్స్ త్రూ ఇంటర్నెట్ని యూజ్ చేసి మనము ఏదైనా యాక్టివిటీస్ చేస్తే దాన్ని ఈ కామర్స్ అంటారు. సో ఇట్లా బిజినెస్ టు బిజినెస్ అని వేసుకుంటారు. బిజినెస్ వాళ్ళు ఇంకో బిజినెస్ నుంచి బై చేస్తారు, సెల్ చేస్తారు. అలాగే ఒక కస్టమర్ కూడా బిజినెస్ నుంచి బై చేసుకుంటారు. అట్లా ఈ రెండు విధాలుగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంచైజింగ్ ఏంటంటే ఫ్రాంచైజింగ్ ఈజ్ ఎ సొఫిస్టికేటెడ్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ యూటిలైజ్డ్ బై ఎ ఫర్మ్ ద ఫ్రాంచైజర్ టు ఎక్స్పాండ్ ఇట్స్ మార్కెట్ presence by licensing its proprietary business model and brand identified to independent operators, the franchisees. The key components are the franchisor, franchisee, franchisee agreement. సో ఇది ఫ్రాంచైజింగ్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ కంపెనీ తన బ్రాండ్, బిజినెస్ సీక్రెట్స్, బిజినెస్లో ఉన్న ప్రొడక్ట్స్ మేకింగ్ ప్రాసెస్ అలాంటివి, అలాగే తన యొక్క లోగోను వేరే వాళ్ళకి సెల్ చేయడం అన్నమాట. ఎట్లా చేయాలో చెప్పడము, అలాగే తన బ్రాండ్ని యూజ్ చేసుకోవడానికి ఒక రైట్ని ఇస్తుంది. సో దీన్నే ఫ్రాంచైజింగ్ అని అంటారు. బిజినెస్ యొక్క సీక్రెట్స్ని, బిజినెస్ యొక్క బ్రాండ్ని, తన లోగోని ఇతరులు యూజ్ చేసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వడమే ఫ్రాంచైజింగ్ అంటారు అనమాట. సో ఫ్రాంచైజింగ్ చేయడం వల్ల అక్కడ అతనికి యూజ్ ఏంటంటే ఓనర్కి తక్కువ ఖర్చులో తన బ్రాండ్ని దేశవ్యాప్తంగా ఎక్స్పాన్షన్ చేసుకుంటాడు అన్నమాట. అలాగే తీసుకున్న వాడికి ఏంటంటే ఆల్రెడీ అది సక్సెస్ఫుల్ బిజినెస్ కాబట్టి సో అతనికి ఇంకా ప్రమోషన్స్ అవసరం లేదు, లైక్ తొందరగానే రీచ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ అది ఓపెన్ ఏంటంటే అది ఫేమస్ కాబట్టి త్వరగానే
వెళ్ళి కస్టమర్స్ బై చేస్తారనమాట. ఒకవేళ అది డిఫరెంట్ బ్రాండ్ అనుకో, అది ఫేమ్ లేని బ్రాండ్ అనుకో, ఫేమస్ లేని బ్రాండ్ అనుకో, దాని గురించి తెలియదు కాబట్టి ఇంకా ఒక టేస్ట్ లైక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనుకో టేస్ట్ చేయడానికి వెనక ముందు అవుతారనమాట. సో లైక్ ఇప్పుడు కేఎఫ్సీ బ్రాండ్ ఉంది, మీ నియర్ బైలో ఆ స్టోర్ లేదు కేఎఫ్సీ, ఎక్కడన్నా ఉంటే అది తినాలనిపిస్తే అక్కడికి పోయి తెచ్చుకుంటారు. బట్ మీ నియర్ బై అయిందనుకో అదేమవుతుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు కదా, సేమ్ బ్రాండ్ కదా, సేమ్ టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటారు. సో అలాగే అన్నమాట ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ని, తన బిజినెస్ సీక్రెట్స్ని, బిజినెస్ బ్రాండ్ని వేరే వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి రైట్ని ఇస్తూ ఫ్రాంచైజ్ని సెల్ చేస్తాడనమాట. సో దానివల్ల అతని బిజినెస్ ఎక్స్పాన్షన్ అవుతుంది అనమాట. సో దీన్నే ఫ్రాంచైజింగ్ అంటారు. ఫ్రాంచైజర్ అంటే ఎవరైతే బిజినెస్ని సెల్ చేస్తాడో, తన సీక్రెట్స్ని, తన బ్రాండ్ని సెల్ చేసే వాళ్ళు ఫ్రాంచైజర్. ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటారో తన బ్రాండ్ని యూజ్ చేసుకోవడానికి, అలాగే తన యొక్క బిజినెస్ ఫేమ్ని యూజ్ చేసుకోవడానికి తనకంటూ తను ఒక స్టోర్ ఓపెన్ చేసుకుంటాడు కదా, తను ఫ్రాంచైజీ అంటారు. ఫ్రాంచైజీ అగ్రిమెంట్ అంటే దాంట్లో ఒక ఫ్రాంచైజీ సెల్ చేసేటప్పుడు తను తీసుకునేటప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, ఆ అగ్రిమెంట్స్ని ఫ్రాంచైజీ అగ్రిమెంట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ ద డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ట్రెడిషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏంటో, ట్రెడిషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే అవి అక్కడ డిఫరెన్సెస్ అడిగింది, కానీ ఫస్ట్ మీకు అవేంటో తెలిస్తే డిఫరెన్సెస్ ఈజీగా రాయొచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ రాశాను. కానీ ఎగ్జామ్లో అవసరం లేదు, 2 మార్క్స్ కాబట్టి జస్ట్ డిఫరెన్సెస్ రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనం అవేంటో తెలుసుకుందాం. డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏంటంటే ఒక బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేయడానికి ఇంటర్నెట్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ యూస్ చేసుకుంటే, మన ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వడానికి డిజిటల్ టెక్నాలజీస్ యూస్ చేసుకుంటే దాన్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటారు. ఇక్కడ ట్రెడిషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏం లేదు, దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇంటర్నెట్ యూజ్ చేయకుండా, డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేయకుండా తన యొక్క ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వడమే ట్రెడిషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఇక్కడ డిఫరెన్సెస్ చూసుకుంటే మెయిన్ ప్లాట్ఫామ్, ద ఇంటర్నెట్, యాప్స్, సైట్స్, ఇక్కడ ఫిజికల్ లొకేషన్ అంటే దాంట్లో ఇంటర్నెట్ ద్వారానే మనం షాపింగ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఫిజికల్ లొకేషన్కి వెళ్ళే షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ రీసెర్చ్, గ్లోబల్ అండ్ ఇమ్మీడియట్ యాక్సెస్ కస్టమర్స్ వరల్డ్ వైడ్ అంటే త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ అందరూ మన బిజినెస్ని, అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ని బై చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ ఎవరైతే లోకల్ ఆర్ రీజియనల్ లిమిటెడ్ బై ఫిజికల్ జియోగ్రఫీ, ఎక్కడైతే దగ్గరలో ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు, అక్కడ ఉన్న రీజియన్ వాళ్ళే బై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాస్ట్ అనేది, అక్కడ కాస్ట్ అనేది తక్కువ, బిజినెస్ స్టార్ట్ చేయడానికి తక్కువ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ లొకేషన్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లైక్ అన్నిటికీ ప్రతి ఒక్కటి వర్కర్స్ కావాలి, ఫిజికల్ లొకేషన్, దానికి రెంట్, దానికి ఇంకా చాలా ఉంటాయి కదా, రెంట్ కాకుండా ఎలక్ట్రిసిటీ బిల్లు అట్లాంటివి చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే షోకేస్ చేసుకోవాలి కదా, యాంబియన్స్ క్రియేట్ చేయాలి, లైక్ ఇప్పుడు బిజినెస్కి యాంబియన్స్ ఉండాలి, కస్టమర్స్కి వచ్చింది రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి అన్నీ ఉంటాయి. సో దీని ఇక్కడ ఏమంటే ఆన్లైన్లో బై చేస్తారు కాబట్టి షోకేస్ చేసుకునే అవసరం లేదు, జస్ట్ ప్రోడక్ట్ని చూపెడితే సరిపోతుంది. అక్కడ నీ ఉన్న గోడౌన్ని, నీ ప్లేస్ని చూపెట్టిన అవసరం లేదు, పెద్ద పెద్ద లైట్ సెటప్స్, యాంబియన్స్ క్రియేట్ చేసిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ ఖర్చు తక్కువ, ఇక్కడ ఖర్చు ఎక్కువ. నెక్స్ట్ గ్రోత్ స్పీడ్, ఇక్కడ గ్రోత్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ త్రూఅవుట్ ద వరల్డ్ కాబట్టి చాలామంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి తొందరగా బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఇక్కడ ఏంటంటే స్లో ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్న లొకేషన్ వాళ్ళే ఆ షాప్ని, దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అక్కడ ఉన్న వాళ్ళే పోయి బై చేస్తారు, కానీ బయట పక్కన సిటీ వాళ్ళు వచ్చి చేయాలంటే కొద్దిగా కష్టమే కదా. సో అందుకనే స్లో గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళే బై చేసుకోవచ్చు. అంతేగాని ఆ లొకేషన్లో ఉన్న షాప్ని తీసుకొని ఇంకో లొకేషన్లో పెట్టలేం కదా, అక్కడ ఒకవేళ బిజినెస్ అవ్వకపోతే. కాబట్టి స్లో ఉంటుంది, కాబట్టి గ్రోత్ ఇక్కడ అయి ఉంటుంది. అర్థమైందా? సో మీకు నేను చెప్పింది అర్థమైపోతే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.